Good morning. అందరికీ వందన. It's a blessed occasion for us as a family to be with all the servants of God gathered from different districts of this Andhra Pradesh. వివిధ జిల్లాల నుంచి దేవుని సేవకులు ఈ విధంగా ఇక్కడ చేరి రావడం, మేము కుటుంబంగా మీతో కలిసి ఉండటం మాకు ఎంతో ఆనందం. It's a great privilege to serve the servants of God. దేవుని సేవకులతో కలిసి ఈ పరిచర్యలో పాలు పంచుకోవడం అనేది గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నాం. Coming after a long time, maybe a little longer time, to come again to YMC Assembly and to accept the invitation of the elders of the Assembly, that's a blessing. బహుశా చాలా దీర్ఘకాలం తర్వాత మళ్ళా వైఎంసీఏ సంఘాన్ని సందర్శిస్తూ సంఘ పెద్దల యొక్క ఆహ్వానం మేరకు ఈ విధంగా పరిచర్యలో పాల్పొందడం అనేది ఒక దీవెనకరమైన విషయంగా భావిస్తున్నాం. YMC Assembly is an exemplary assembly that every other assembly should go. మరి ప్రతి సంఘం మాదిరిగా దీనిని తీసుకొనదగిన సంఘంగా వైఎంసీఏ సంఘాన్ని మనం భావించవచ్చు. And I'm glad and praise God for that. నేను దీన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను, దేవుని కూడా స్తుతిస్తున్నాను. Concerned about the local assembly, but also concerned about the neighboring assemblies, bringing them together, nurturing in God's word. కేవలం స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే కాక ఇరుగు పొరుగు సంఘాల క్షేమాభివృద్ధి కొరకు వారు ఉద్దేశం కలిగి వారిని దేవుని వాక్యంలో పెంపారు చేయడం అనేది వారికి ఉన్న ఆ ఉద్దేశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. Regularly making every effort that the assemblies of God stand together with the Lord for His glory and for the edification of its members. ప్రభు మహిమార్థమై అదేవిధంగా వారి క్షేమాభివృద్ధి నిమిత్తమై ఇరుగు పొరుగు సంఘాల యొక్క ఆ క్షేమం కొరకు పాటుపడుతున్న సంఘం యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. I understand that you worship in great expectation and in prayer. మీరు ఎంతో గొప్ప ఆశతో అదేవిధంగా ప్రార్థన పూర్వకంగా ఇక్కడ కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. Yet I commit your prayers that the Lord might speak to our hearts this afternoon. అయినప్పటికీ కూడా ఈ మధ్యాహ్న కాలం మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగా మన హృదయాలతో దేవుడు మాట్లాడాలని మీ ప్రార్థన కోరుచున్నాను. To read about God's word, we will turn to the book of Galatians. గలతీ పత్రికకు దేవుని వాక్యం నిమిత్తమై మనం చూద్దాం. This is what the Lord has impressed in my heart to begin with. మీ మధ్య మాట్లాడు నిమిత్తమై దేవుడు నా హృదయంలో ఉంచిన ప్రేరణ ఇది. Galatians chapter 1. గలతీ పత్రిక మొదటి అధ్యాయం And chapter 1 and verse 3 to 5. మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు. Galatians chapter 1 verse 3 to 5. మొదటి అధ్యాయం గలతీ పత్రిక 3 నుంచి 5 వరకు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనేను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. All glory forever and ever to God. మరి దేవునికి పరలోకపు దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. And greetings to the churches. అదే సమయంలో సంఘములకు వందనములు. Book of Galatians is the only epistle that is different it is written for different churches. గలతీ పత్రిక మాత్రమే మరి వివిధ సంఘాలకు ఉద్దేశించబడి వ్రాయబడిన పత్రిక. Churches of Galatia. మరి గలతీ ప్రాంతంలో ఉంటున్న సంఘాలకు. So it is an appropriate message to all the churches of God in this Visakhapatnam and surrounding districts. కాబట్టి ఈ పత్రిక యొక్క ధ్యానం అనేది విశాఖపట్నంలో అదే విధంగా ఇరుగు పొరుగున ఉంటున్న సంఘాల అన్నింటికి
మరి సముచితమైన సందేశం అని నేను భావిస్తున్నాను. Though applied, the other epistles are to every believer, but it is written to a local assembly or to a person. మరి మిగతా పత్రికలు కూడా విశ్వాసులందరికీ వర్తిస్తాయి, కానీ అదే సమయంలో ఆ ప్రత్యేక సంఘానికి మాత్రం ఉద్దేశించబడి వ్రాయబడింది. Now apostle, as he greets the church of God, ఇక్కడ అపోస్తలుడు ఆ దేవుని సంఘానికి వందనములు as he తెలియజేస్తున్నాడు. pronounced the grace and peace upon the assemblies of God, ఇక్కడ ఉంటున్న దేవుని సంఘాల మీద దేవుని యొక్క ఆ దీవెన, అదే విధంగా ఆ సమాధానం ఉండులాగున చెప్తున్నాడు. he brings to light the glory, the greatness of the Father and the Son of God. అదే సమయంలో తండ్రి అయిన దేవుని యొక్క గొప్పదనము, అదే విధంగా కుమారుని యొక్క కృపను గురించి వారికి తెలియజేస్తున్నాడు. Number one, మొదటిగా grace and peace from God, our Father, God the Father. మరి మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము. As we attend a special meeting, మనము ప్రత్యేక కోడిక నిమిత్తమై the Father in heaven is so kind enough to give grace and peace to every assembly, every family, every brother and sister in the presence of God. దేవుని సన్నిధిలో ఉంటున్న ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబానికి కూడా తండ్రి అయిన దేవుడు కృపయు సమాధానమును తెలియజేస్తున్నాడు. And in verse 3, the equality of Jesus Christ with the Father in heaven is also said. Grace from the Father, grace and peace from the Father and from the Lord Jesus Christ. అదే సమయంలో 3వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో సమానుడై ఉన్నాడనే సందర్భాన్ని తెలియజేస్తూ ఇరువురు కృపయు సమాధానం వారి ఇరువురి నామములో కలుగును గాక. One who walked in this world, one who was born of the Virgin Mary. ఆయన ఈ లోకంలో నడిచాడు, అదే సమయంలో మరియ గర్భాన జన్మించాడు. One who was hungry, one who was always thirsty, always burdened, cried aloud. He says that he is equal with the Father. మరి ఆయన దప్పిక కలిగి ఉన్నాడు, ఆకలి కలిగి ఉన్నాడు, మన మాదిరి అన్ని కలిగి ఉండి తండ్రి అయిన దేవునితో సమానుడై ఉన్నాడు. This morning I would like to bring to you the most important verse that from this passage is verse 4. ఈ భాగంలో అతి ప్రాముఖ్యమైన 4వ వచనాన్ని మీ ముందుకు Let తేదలుచుకున్నాం. me see the emphatic, the theme of the subject that we discussed this morning. మనం ఈ ఉదయకాలము మాట్లాడుకొని పోవచ్చున్న అంశం యొక్క ఆ కీలక విషయాన్ని ఈ అంశంలో చూద్దాం. Grace and peace from the triune God. ఆ త్రిత్వమై ఉన్న దేవుని నుండి కృపయు సమాధానం అంటున్నాడు. The reason is that కారణం ఏంటంటే Christ who gave himself for us. మరి మన పాపముల నిమిత్తమై తన్ను తాను అర్పించుకున్నట్టు He gave himself. ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. That is the most important thing that is said here. ఇక్కడ చెప్పబడిన అతి ప్రాముఖ్యమైన విషయం అదే. And in the verses, అదే వచనంలో చూస్తే the theme of this book is found. ఈ పత్రిక యొక్క మూల ఉద్దేశం కూడా ఇక్కడ చెప్పబడింది. It is to every assembly represented in that region. ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రతి సంఘాల నిమిత్తమై వ్రాయబడింది. Apostle Paul was used by the Lord to found the church at Antioch, that is in Pisidia and Iconium and Lystra, Derbe. Those assemblies who were established in his first missionary journey. అపోస్తలుడైన పౌలు తన ప్రథమ పరిచర్య యాత్ర చేసినప్పుడు పిసిదియా, అంతియోకు, అదే విధంగా ఈకోనియా ఇలాంటి ప్రాంతాల్లో ఆ సంఘాలను స్థాపించడం జరిగింది. Those people were like us. ఆ ప్రజలు మనలాంటి వారే, Gentile churches. వారు అన్య జనుల సంఘాలు. And to them Jesus Christ gave himself for our sins. అలాంటి వారితో మీ కొరకు తన్ను తాను క్రీస్తు అర్పించుకున్నాడు అంటున్నాడు. And as he says these words, he is pouring out his concern, Paul's concern for those churches of those churches that God used him to be established. మరి ఈ మాటలు చెబుతూ ఉంటుండగా ఏ సంఘాలనైతే ప్రారంభించడానికి తన్ను దేవుడు వాడుకున్నాడో పౌలు ఆ సంఘాలకి ఈ మాటలు చెప్తున్నాడు. He says, ఆయన ఏమంటున్నాడంటే he gave himself తన్ను తాను అర్పించుకున్నాడు in order to deliver us from this
present evil age. ఆ ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవాలని ఈ పని చేశాడు. That is what he says. ఇక్కడ అంటున్న మాట, Most often we think that Christ died on the cross to forgive our sins and make us the children of God. మన పాపము నుంచి క్షమించడానికి, దేవుని పిల్లలుగా చేయటానికి మాత్రమే క్రీస్తు శిలువలో చనిపోయాడని మనం సాధారణంగా భావిస్తాం. Christ died for my sin. క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు. No, he took the punishment. ఆయన నా శిక్షను తీసుకున్నాడు. But that is not the subject that is discussed here. అయితే ఇక్కడ మాట్లాడబడిన అంశం అది కాదు. Their sins are forgiven. వారి పాపం క్షమించి They are children of God. వారు దేవుని పిల్లలే. Enjoy as families and churches of God. వారు దేవుని కుటుంబములుగా, దేవుని సంఘములుగా ఆ సహవాసాన్ని అనుభవిస్తున్నారు. Then the question is that what is it that he is writing in this Galatian epistle? అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఉంటుండగా గలతీయులకు ఏమి రాస్తున్నాడు? It is not that he is written about the once for aspect of the death of Christ to take us from eternal fire. మరి నిత్య నరకాగ్ని నుండి మనను విడిపించడానికి క్రీస్తు చనిపోయాడనే ఒకే ఒక్క మాటతో ఈ పత్రిక రాయటం He gave himself, he dedicated himself for our sins. ఆయన తను తాను అర్పించుకున్నాడు. Yes, please. మన పాపము నిమిత్తమై తను తాను ప్రతిష్ఠించుకున్నాడు అనేది వాస్తవం. As we continuously live in this world as children of God, అయితే ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం జీవిస్తూ ఉండగా, he is there for every sin of our life. మన జీవితంలో ప్రతి పాపముల నిమిత్తమై ఆయన ఉన్నాడు. He is there to deliver us from all our sins. మన పాపములన్నిటి నుంచి విడిపించడానికి ఆయన మన మధ్య ఉన్నాడు. ఇక్కడ ఉన్న Whatever may be the problem of the assembly, సంఘంలో ఏ సమస్య ఉన్నప్పటికీ, you call this meeting revival meetings. ఇది పునరుజ్జీవ కోడికలు అని మీటింగ్స్ That's పిలుస్తారు. a great subject. అది గొప్ప అంశం. What is the foundation for the revival of the churches? సంఘము పునరుజ్జీవింపబడటానికి ఉండాల్సిన ప్రాతిపదిక What ఏంటిది? will revive the churches of God? దేవుని సంఘాలను ఏ అంశము తిరిగి మేల్కొనగలదు? The knowledge is that he completely gave himself. మరి దానికి ఉండాల్సిన నర్తి ఏంటంటే, ఆయన తను తాను సంపూర్ణంగా Not only that he died on the cross, ఆయన శిలువలో చనిపోవటం not మాత్రమే only that he buried, ఆయన సమాధి చేయబడటం మాత్రమే not కాదు, only that he went back to heaven, ఆ తర్వాత ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళటం మాత్రమే కాదు, he is always with us. He delivered himself for us. ఆయన మనతో నిత్యము ఉన్నాడు. మన కొరకు మనల్ని విడిపించడానికి ఆ పని చేశాడు. That is the meaning of the word Jesus. Jesus. యేసు అనే మాటకు అర్థం అదే కాదు. Matthew chapter 21. Very well known, not simple things, but well known verse. మరి మనకు తెలిసినట్లుగా మత్తయి సువార్త Chapter 1 and verse 21. మొదటి అధ్యాయం 21వ వచనం, He shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. Not save. He shall save sinners from their sins. మరి రక్షించడం కాదు, పాపులను వారి పాపముల నుండి రక్షించు. His people. తన ప్రజలు. Not for 1 year. 1 సంవత్సరం కాదు, Not for 10 years. 10 సంవత్సరాలు. Not for all eternity. నిత్యత్వము కూడా He has given himself. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. Eternally he has given to us. నిత్యత్వము మన కొరకై అప్పగించుకున్నాడు. That is what the meaning of this verse and John chapter 1 verse 21. Sorry, Matthew chapter 1 verse 21. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనానికి ఈ మాటకు కూడా అదే అర్థం ఉన్నది. Continuously deliver us from the power of sin. పాపం యొక్క ప్రభావం నుండి నిరంతరము మనల్ని విడిపిస్తున్నాడు. As you read Matthew's gospel again, మత్తయి సువార్తను తిరిగి చదివినట్లయితే chapter 1 verse 23, మొదటి అధ్యాయం 23, and virgin shall conceive and he shall bear a son, his name shall be called Emmanuel. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. What is the meaning? దాని అర్థం ఏంటి? God with us. దేవుడు మనతో ఉన్నాడు All the time. నిత్యం, Everywhere. ఎక్కడో I will never leave you nor forsake you. That is what it means, Emmanuel. నేను నిన్ను విడువను ఎడబాయను అనగా ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఇదే. The church has failed to remember that, He's always with us. ఆయన నిత్యము మనతో ఉన్నాడనే మాట మీరు మర్చిపోయారు.
Not only in Matthew's Gospel, మత్తయి సువార్తలో మాత్రమే not కాదు, only in the book of Galatians, గలతీ పత్రికలో మాత్రమే you కాదు, read carefully all the epistles. That is the teaching of the New Testament. మరి నూతన నిబంధన కనుక జాగ్రత్తగా చదివినట్లయితే ప్రతి అంశంలో ఇదే మాట Shall కనబడుతుంది. I remind you one other verse from another epistle? ఇంకొక పత్రికలో మరి ఒక వచనం మీకు చూపించవచ్చా? 1 John మొదటి యోహాను chapter 2 రెండవ అధ్యాయం and verse 1. మొదటి వచనం చూస్తే, Little children, these things I write to you. చిన్న పిల్లలారా మీకు ఈ మాటలు వ్రాయించున్నాను, I write to you that you may not sin. మీరు పాపము చేయకుండానట్లు ఈ మాటలు రాస్తున్నాను. You should not sin. మీరు పాపము చేయకూడదు. I write to you that you live a life without sin in this wicked world. ఈ దుష్ట లోకంలో పాపము లేకుండా జీవించవాలని మీకు ఈ మాటలు And రాస్తున్నాను. how can we do that? మనం ఆ విధంగా ఎలా ఉండగలం? And Bible says we have an advocate with the Father. బైబిల్ ఏమంటున్నదంటే తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు, We have a helper. మనకు సహకారి ఉన్నాడు. He is always got alongside in order to help me and you in every difficulties of life. ప్రతి కష్టంలో జీవితంలో వచ్చే ఎదురయ్యే ప్రతి సమస్యలో నీకు నాకు సహకరించుటకు ఆయన తండ్రి యొద్ద ఆదరణకర్తగా ఉన్నాడు. John's Gospel and John's epistle says he is always there as an advocate, our helper. ఆయన మనకు ఆదరణకర్తగా ఉత్తరవాదిగా ఉన్నాడని యోహాను సువార్త యోహాను పత్రికలో What తెలియజేస్తున్నాడు. is the teaching of the book of Hebrews? హెబ్రీ పత్రిక ఏమి బోధిస్తున్నది? Book of Hebrews says he is there not only as an advocate but as our high priest, always living for us to give grace in time of need. అవసరమైనప్పుడు మనకు కృప ఇచ్చులాగున సమయోచితమైన సహాయం కొరకు ఆయన మన పక్షమున ప్రధాన యాజకుడిగా ఉన్నాడని, To conquer sinful thoughts. మరి ఆ పాపపు ఆలోచన నుంచి That విడిపించడానికి we may be able to live a clean and a holy life in the presence of God. దేవుని సన్నిధిలో నిష్కల్మషమైన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయకరంగా ఉంటున్నాడు. No, we have not only the Lord is there with us, ఆయన ప్రభు మనతో మాత్రం ఉండటం మాత్రమే His కాదు, word is always with us. మనతో ఆయన వాక్యము ఎల్లప్పుడూ ఉన్నది. Even in the Old Testament and in the New Testament says, you have to keep, I hide your word in my heart that I may not sin against you. కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నారు. As a result of it, దీని ఫలితంగా a child of God is always able to be an overcomer in this world. ఈ లోకంలో దేవుని బిడ్డ అన్ని వేళలా విజయవంతమైన జీవితం జీవించేవాడిగా That's ఉన్నాడు. not the teaching of the word. ఇది దేవుని వాక్యం He బోధిస్తుంది. will be a healthy person to overcome, to fight against every attractions of the sinful nature that comes to him. మనకు ఎదురయ్యే ప్రతి పాపపు ఆకర్షణలన్నీ ఎదిరించి అధిగమించడానికి ఈ సహాయం మనకు తోడ్పడుతుంది. That is the meaning of the verse Galatians chapter 1 verse 3 onwards. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చెబుతున్నది ఇదే. Grace and peace, because he has given himself to deliver us, to protect us and to help us in this crooked world. మనలను కాపాడటానికి మనలను విడిపించడానికి ఈ దుష్ట లోకంలో నుంచి మనలను అన్ని వేళలా సహాయం చేయడానికి ఆయన కృపయు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. Shall we read few words? ఇంకో కొన్ని వచనాలు చదువుదాం. Explaining verse 3 that who gave himself to deliver us, gave himself for our sins. మన పాపము నిమిత్తము విడిపించడానికి తన్ను తాను అప్పగించుకొనెను. 1 John మొదటి యోహాను పత్రిక chapter 3. 3వ వచనం 3వ అధ్యాయం. Prayerfully we read on, we have often read those verses, but the Lord can speak to our hearts. ప్రార్థన పూర్వకంగా మనం అనేక సార్లు చదివినప్పటికీ ప్రభు మాట్లాడినట్టు చదువుదాం. Verse 9 of chapter 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. Whoever has been born of God does not sin. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు. He does not sin. అతడు పాపం చేయడు. Why? He is born of God. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టాడు. He belongs to God. అతడు దేవునికి చెందినవాడు కాబట్టి. And he says that for his word remains in him. ఎందుకంటే ఆయన వాక్యము అతనిలో ఉన్నది. For his word. ఆయన వాక్యం. In Telugu it is, it is Vakyam.
But in English, his seed is in him. ఆయన బీజము అనే మాట కనపడుతుంది. The child of God does not sin. ఆయన బీజం ఉన్నది కాబట్టి దేవుని బిడ్డ పాపం చేయదు. You know why? ఎందుకు? The life of God is in him. ఎందుకంటే దేవుని జీవం అతనిలో ఉన్నది. God does not sin. అతడు పాపం చేయడు. And when we receive him, receive his nature, we have a nature that hates sin and do not want to sin. పాపము దేవుడు చేయజాలడు కాబట్టి ఆయన స్వభావం మనం సంతరించుకున్నప్పుడు మనము కూడా ఆ బీజమును బట్టి పాపం How చేయజాలడు. long is that seed remain in us? మనలో ఆ బీజము ఎంతకాలం ఉంటుంది? Whosoever has been born of God, the seed remains in him all the time. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆ బీజము అన్ని వేళల నిరంతరం ఉంటుంది. That life in a child of God always helped him to swim against the current. ఆ జీవం ఏదైతే ఉందో అది దేవుని బిడ్డలో ఉంటుండగా లోకము ఎదురు మరి ఏదైతే ఆకర్షణలు ఎదురు తెస్తుందో వాటన్నిటికీ ఎదురెదడానికి సహాయం One చేస్తుంది. of the attractions of the Visakhapatnam city is the seashore. విశాఖపట్నంలో మరి ముఖ్యంగా ఆకర్షించేది సముద్ర తీరం. Some of you, because you always see that, it is not a big attraction, but for us, when you see this, it's a good sight. మీలో అనేక మంది ఎక్కువ సార్లు ఈ సముద్ర తీరం చూస్తారు కాబట్టి మీకు అంతగా అనిపించదు, కానీ మాలాంటి వారికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. There are big winds out there. మరి గొప్ప గాలులు Big ఉంటాయి. currents are there. గొప్ప మరి అలలు వస్తూ ఉంటాయి. The power of the sea is such that, even the big ships can be broken into pieces. ఆ సముద్రం యొక్క ఆ శక్తి ఎంత మేరకు ఉంటుందంటే అది గొప్ప గొప్ప ఓడలను కూడా బద్దలు చేసేంత శక్తి. But the fish in that sea అయితే ఆ సముద్రంలో is able to overcome all the billows of the sea because the life is in that fish. ఆ సముద్రం యొక్క ఆటుపోట్లన్నిటినీ ఆ చేపలో ఉంటున్న జీవం మూలంగా చేప ఎదురీది తట్టుకోగలదు. Brothers and sisters, I don't have to explain it. ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. What is the difference between the man outside and we people of God is that the life of God is in him. The seed remains in him. బయట ఉన్న వ్యక్తులకు మనకు ప్రత్యేకత ఏంటిదంటే మనలో దేవుని జీవము, దేవుని బీజం ఉన్నది. Not only he is there as our high priest, ఆయన మన పక్షముగా ప్రధాన యాజకుడు. not only he gives us grace and our peace to us, మనకు ఆయన కృపయు సమాధానము ఇచ్చుట మాత్రమే కాదు, he lives in me. ఆయన నాలో జీవిస్తున్నాడు. That is the teaching of book of Galatians. గలతీ పత్రిక బోధిస్తున్న It is పాఠం not ఇది. me, but Christ lives in me. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు The జీవిస్తున్నాడు. Visakhapatnam has a big airport. విశాఖపట్నంలో గొప్ప విమానాశ్రయం ఉన్నది. Powerful aircraft come here. గొప్ప గొప్ప విమానాశ్రయంలో 300 people, 400 people can easily fly away with all their luggage. మరి వారి సామాన్లతో కూడా 300 మంది 400 మంది వారు విమానంలో ప్రయాణం చేయగలుగుతారు. If you drop this pen, ఈ పెన్ను కనుక అక్కడ పడవేస్తే it will fall down. అది కింద పడుతుంది. But how can an aeroplane with such a heavy weight runs against the current? అయితే మరి ఆ Fly against the current? గొప్ప గాలుల ప్రభావం ఉంటున్నప్పటికీ, ఆ భూమి యొక్క ఆ ప్రభావం ఉంటున్నప్పటికీ ఎలాగూ ఇంత గొప్ప విమానం It ఎగరగలుగుతున్నది? is because of the powerful engine inside. ఎందుకంటే దాంట్లో ఉంటున్న శక్తివంతమైన ఇంజిన్ బట్టి. If the powerful engine that man can make, that made, goes to even to moon and to many things, how much more greater is the power of life of Christ in us. మనిషి చేసిన ఆ శక్తివంతమైన ఇంజనే అంత గొప్ప విమానాన్ని లేదా అంత గొప్ప రాకెట్లను చంద్రన మండలం వరకు తీసుకెళ్ళగలుగుతారు. దేవుని బీజం మనలో ఉంటుండగా ఎంత శక్తి ఉంది. That is the meaning of the verse. ఇక్కడ చెప్పబడిన Whosoever has been born of God does not sin. ఆ దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయజాలడు. He has a new nature. అతనికి నూతన స్వభావం A ఉన్నది. nature that always stands against the power of sin and Satan. మరి పాపం యొక్క ప్రభావం నుండి, సాతాను ప్రభావం నుంచి ఎదురొడ్డగల ఈ స్వభావం అతనిలో ఉన్నది. Why? ఎందుకు? When did he get that? ఎందుకు ఎలాగూ The సంప్రదించింది? moment that is born of God. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన That వాడు power only experienced by a person who is born of
God. దేవుని మూలంగా పుట్టిన వ్యక్తి మాత్రమే ఇలాంటి ప్రభావాన్ని అనుభవించగలడు. I guess that is the meaning of the verse, chapter 3, verse 9. Whoever has been born of God. 3:9లో చెప్పబడుతున్న మాట, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు. Doesn't mean, doesn't matter where you live, what language is that. But if you are born of God, you have power to withstand against the attractions of sin. నీవు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా దానితో నిమిత్తం లేదు. నీలో ఉంటున్న దేవుని వాక్య బీజము ఈ విధంగా ఎదురొచ్చుటకు సహాయం చేస్తుంది. He cannot live in sin. అతడు పాపంలో జీవించగలడు. He cannot continue to live in sin. పాపంలో జీవిస్తూనే ఉండజాలడు. Often we say that, if somebody says he's a sheep, he cannot, drown himself in the gutter and in the dirty places. అనేక సార్లు మనం అంటూ ఉంటాం, ఇతడు గొర్రె కాబట్టి మురికి నీరులో బురదలో అతడు వెళ్ళడు అంటూ ఉంటాం. What about the pig? అయితే పంది సంగతి ఏంటి? You go to the gutter, అతడు బురద నీటికి the first nasty place, pig is there. మరి ఎక్కడైతే దుర్గంధ పూరితమైన పరిస్థితి ఉందో అక్కడే పంది ఉంటుంది. The pig always enjoys such kind of nasty atmosphere and nasty things. ఆ పంది ఎప్పుడు కూడా దుర్గంధ పూరితమైన బురద, దీనితో చెత్తతో కూడిన ప్రాంతాన్ని ఇష్టపడుతుంది. Sheep does not do that. గొర్రె ఆ విధంగా చేయదు. You can understand a person why, if he enjoys in sin, he is not born of God. మనము ఒక వ్యక్తిని చూసి అతడు పాపములో జీవిస్తూ దాన్ని ఇష్టపడుతూ ఉంటే అతడు దేవుని మూలంగా జన్మించిన వాడు కాదు అని అర్థం. Do you say that you are born of God? మీరు దేవుని మూలంగా పుట్టిన వారని చెప్పగలరా? But there's no problem in enjoying sin. You continuously enjoy sin. అయినప్పటికీ కూడా పాపంలో జీవించడం, పాపాన్ని ఇష్టపడటం ఉంటే ఏ విధంగా చెప్పాలి? Is that your nature like that? మన స్వభావం అలాగా ఉంది. You are not born of God. అలాగున్నట్లయితే దేవుని మూలంగా No person born of God can continue to be in the power of sin and enjoy the sinfulness. దేవుని మూలంగా పుట్టిన ఏ వ్యక్తి కూడా పాపంలో కొనసాగజాలడు, ఆ పాపాన్ని ఇష్టపడజాలడు. He cannot sin. అతడు పాపం చేయజాలడు. That does not mean that he never falls. దాని అర్థము అతడు పడిపోనే ఉండడు అని చెప్పడం. A child of God, when he falls in sin, immediately the Spirit of God, the Lord Jesus Christ, reminds of his fall and he repents of his sin. దేవుని బిడ్డ ఎప్పుడైతే పాపంలో పడిపోతాడో మరుక్షణమే నేను పాపంలో పడిపోయాననే స్పృహతో మరలా దాని నుంచి బయటకు రావడానికి దేవుని యొక్క క్షమాపణ. Sheep are very careful not to dirty themselves. ఆ గొర్రెలు తమను తాము మరి మట్టి చేసుకోకుండా జాగ్రత్త పడుతూ But ఉంటాయి. when it happens that dirt comes into the body or other things, ఒకవేళ వాటి శరీరాలకు ఈ బురద కనుక అంటుకుంటే I notice that they go and they somewhere they try to clean themselves. They don't enjoy dirt. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఆ బురద అంటినప్పుడు ఏం చేస్తాయంటే ఎక్కడికో ఒక చోటుకు వెళ్ళి ఆ బురద అంతా రుద్దుకొని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నిస్తాం. That is the meaning of the word that Christ gave himself in order to deliver us from our sins. మన పాపముల నుండి విడిపించడానికి క్రీస్తు తన్ను తాను అప్పగించుకొనిననే మాటకు అర్థం ఇది. First John again, మొదటి యోహాను పత్రిక chapter 5, 5వ అధ్యాయం చూస్తే verse 18. 18వ వచనం, whoever is born of God does not sin. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడు ఎవడును పాపము చేయడు. Verse 18. 18వ వచనం చూస్తే, we know that whoever is born of God does not sin. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. Why? ఎందుకు? He who has been born of God keeps himself. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన వాడు తనను భద్రము చేసుకున్నాడు. He is aware of the sinfulness of his life. తన జీవితంలో పాపం యొక్క ప్రభావాన్ని అతడు ఎప్పుడు ఆ స్పృహ కలిగి ఉంటాడు. God gave him grace to keep himself. ఆ తన్ను తాను భద్రము చేసుకుంటకు దేవుడు తగిన The Lord helps each one of us to keep our life pure. మన జీవితాలను పవిత్రముగా ఉంచుకొనుటకు మనలో ప్రతి ఒక్కరికి దేవుడు తన కృపనిస్తాడు. That is our responsibility. అది మన బాధ్యత. But I don't know how it is in Telugu. తెలుగులో ఎలాగుందో తెలియదు కానీ
please read. Verse 3:18. ఆ 5:18. Yeah. 5:18 చూస్తే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు అని ముట్టడు. Same thing. అదే భావంతో He does not sin because he keeps himself. తన్ను భద్రము చేసుకుంటాడు కాబట్టి పాపము చేయడు. But in some translations, అయితే కొన్ని తర్జుమాలలో he says that no, he does not sin because the only begotten of God keeps him. అతడు ఎందుకు పాపము చేయడు అంటే తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడు తన్ను భద్రం చేస్తూ ఉంటాడు. Only begotten keeps him, of God keeps him. దేవుని అద్వితీయ కుమారుడు ఇతనిని పాపము చేయకుండా కాపాడుతాడని Keep our children, you know. మన పిల్లలను కాపాడుతాడు. Even when they are away, we are so conscious about them. ఒకవేళ వాళ్ళు మనకి దూరంగా ఉంటే వారు ఎలాగున్నారా అని మనము ఆలోచిస్తూ ఉంటాం. Concerned about them, praying for them. వారి గురించి నిత్యము ఆలోచన కలిగి ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. How much more is that, you know, he is always concerned about. మన గురించి ఆయన నిత్యము చింతిస్తున్నాడని ఆ భావన మనకి He gave himself in order to preserve us in this wicked world. ఈ దుష్ట లోకములో మనల్ని కాపాడుటకు భద్రము చేయుటకు తన్ను తాను మన కొరకై అప్పగించుకున్నాడు. God keeps us, but also he who is born of God keeps himself. దేవుడు అతనిని కాపాడుతాడు. అదే సమయంలో ఎవరైతే దేవుని మూలంగా పుట్టాడో అతడు కూడా తన్ను తాను భద్రం చేసుకుంటాడు. When the Spirit of God alerts us, tells us that we have fallen sin, we are restless and we are forced to confess our sins and rectify those matters. దేవుని ఆత్మ గనుక మనం పాపంలో పడిపోయినప్పుడు మనకు అది గుర్తు చేస్తూ ఉంటే మనం దాన్ని గ్రహించి ప్రభు ఎదుట దాన్ని సరిచేస్తాం. That is the continual process of a person, a family, the church of God that lives for the Lord Jesus Christ. ఒక వ్యక్తికైనా కుటుంబముకైనా సంఘముకైనా ఇది నిరంతరము కొనసాగే ప్రక్రియ. And because of that, in chapter 5, verse 18 says, because of that, the wicked one does not touch him or lay hold of him. అందుకని 5:18 దానిని బట్టి దుష్టుడు వానిని ముట్టడు అనే మాట. Why the wicked one does not touch? Because he knows we belong to him and he lives in us. దుష్టుడు ఎందుకు ముట్టడు అంటే మనము ఆయనకి చెందిన వారము, ఆయన మనలో ఉన్నాడని దుష్టుడు ఎరుగుతాడు కదా. The Lord said, he that is in us, he is greater than he that is in the world. ప్రభు ఏమంటున్నాడంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని. He keeps us from falling. మనము పడిపోకుండా ఆయన కాపాడతాడు. Book of Jude, యోధా పత్రిక చూస్తే verse 24. 24వ వచనం గమనిస్తే It's true that we have to keep ourselves. మనల్ని మనం కాపాడుకుంటే భద్రం చేసుకుంటే అవసరమే. Book of Jude, the last verse, that he is able to keep us from falling. యోధా పత్రిక చివరి వచనంలో తొట్టిల్లకుండా మనలను కాపాడుటకు అంటున్నారు. Always able. అన్ని వేళలా He is కాపాడు. able to keep us from falling. తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడేవాడు. And one day he will present us faultless before the presence of his glory with exceeding joy. ఒకరోజు తన మహిమ ఎదుట అత్యధిక ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెడతాడు. And we will stand in his presence without any sin. ఆయన సన్నిధిలో పాపము లేకుండా నిలవబడతాం. It is more than matter. He gave his life for us and he is living for us. దాని గురించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, మనలో జీవిస్తున్నాడు. That is the first thing of that verse, Galatians chapter 1 and verse 3 and 4. గలతీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల యొక్క భావము, మొదటి అంశం యొక్క భావం. Number 1, మొదటిది he gave himself for us in order to preserve us from our sins. మన పాపము నిమిత్తము మరి దాని నుంచి విడిపించడానికి తన్ను తాను మొదటిగా మన కొరకు అప్పగించుకున్నాడు. Number 2, రెండవది, shall we prayerfully look into the second matter? రెండవ అంశంలో మనం ప్రార్థన పూర్వకంగా He gave himself that he might deliver us from this present evil age. ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని తన్ను తాను అప్పగించుకొనెను. Deliver us from this evil world. ఈ ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి We are in this evil world. మనము ఈ
దుష్ట కాలంలో ఉన్నాం. Not only sin around us, but we are in a sinful and a wicked world. మన చుట్టూ పాపం ఉండటమే కాదు, మరి మనము పాపముతో నింపబడిన లోకంలో ఉన్నాం. In 1 John మొదటి యోహాను పత్రికలో chapter 5 5వ అధ్యాయంలో verse 19, 19వ the వచనంలో whole world lies under the power of sin. సర్వలోకము పాపము క్రింద నివసించుచున్నది. Please read the verse. 5:19. 5:19. 1 John. మనము లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. Okay, the whole world lies under the power of Satan. లోకమంతయు దుష్టుని యందు లేదా అపవాది యందు ఉన్నదని Now ఎరుగుదుము. he gives to the Lord, he says that no, all world belongs to me. He is in control of the whole world, Satan says. మరి ప్రభుతోనే అతడు అంటున్నాడు, ఈ లోకమంతా నా క్రింద ఉన్నది అని ప్రభుతోనే నేరుగా చెప్పాడు. And in chapter 4 verse 9 also, he gave himself that he might be able to live a godly life in this world. ఈ లోకంలో మనం భక్తితోనూ నీతితోనూ జీవించలాగున మన కొరకు తాను అప్పగించుకున్నాడని చెప్తున్నాడు. The whole world is against us. లోకము సర్వలోకము మనకు వ్యతిరేకంగా ఉన్నది. The world around us tried to defeat our life and make us worldly people. ఆ లోకమంతా కూడా మనను విఫలం చెందించడానికి మనకు వ్యతిరేకంగా అది పని చేస్తున్నది. Takes us away from God. దేవుని నుంచి దూరంగా One తీసుకువెళ్ళడానికి of the first parable that the Lord has taught us is that the parable of the sower and the seed. మరి మనకు ప్రభు బోధించిన మొదటి ఉపమానం ఏంటంటే విత్తు అనే ఉపమానం. When the word of God is preached, Satan comes and takes away the seed from our heart. దేవుని వాక్యం ఎప్పుడైతే బోధించబడుతుందో అప్పుడు సాతాను అపవాది వచ్చి ఆ వాక్యమును ఆ విత్తనమును తీసుకొని వెళ్తాడు. 1 John again. మొదటి యోహాను పత్రిక తిరిగి చూస్తే Chapter 2 2వ అధ్యాయము verse 15. 15వ వచనం చూడండి. In a very well-known verse. ఇది మనకు పరిచయమైన వచనం. Do not love the world and the things of this world. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. If anyone loves the world, the love of the Father is not in him. ఎవడైనను లోకమును ప్రేమించని యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. Verse 16. 16వ వచనం చూస్తే All that is in the world is lust of the flesh, lust of the eye, and the pride of life. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును. The world is temporary. ఈ లోకము తాత్కాలికమైనది. The attractions of this world are sinful around. మన చుట్టూ ఉంటున్న ఈ లోకపు ఆకర్షణలు పాపములోనికి తీసుకుని వెళ్ళేవి. It is passing away. అది గతించిపోవచ్చున్నది. But he who does the will of God in this sinful world will abide forever and forever. అయితే దేవుని చిత్తమును ఈ దుష్ట లోకములో నెరవేర్చు వాడు నిరంతరము జీవించును. The Lord gave himself that he would deliver us from the power of this sinful world. ఈ పాపపు లోకము నుంచి మనల్ని విడిపించడానికి, ఆ ప్రభావం నుంచి విడిపించడానికి దేవుడు తాను మన కొరకు అప్పగించాడు. Philippians chapter 2. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూస్తే Verse 16. 16వ వచనం చూస్తే And the Bible says, Apostle Paul says, the Spirit of God says, that in this crooked and perverse generation you hold fast the word of life. ఈ మూర్ఖమైన వక్రజనం మధ్య దేవుని జీవవాక్యమును మీరు చేపట్టుడి అని రాయబడింది. A crooked generation. వక్రమైన తరం, A wicked generation. దుష్టమైన తరం. What will the world will do? లోకం ఏం చేస్తుంది? If you are not careful, మనం జాగ్రత్త it వహించకపోతే will deceive us. ఆ లోకం మనల్ని మోసం చేస్తుంది. How many examples are there in the Bible? గ్రంథంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి? So many examples. అనేక ఉదాహరణలు The Bible says, Lot was a child of God. Lot. ఆ లోతు దేవుని బిడ్డ అని బైబిల్ గ్రంథం He తెలియదు. was very close relative of Abraham, the father of all the people. మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు అతి సన్నిహిత సంబంధి. But the attractions of Sodom and Gomorrah attracted him. అయితే సొదొమ గొమొర్రాల ఆకర్షణ ఇతనిని ఆకర్షించింది. He went after the greeneries
and the advantages of those places. ఆ ప్రాంతాల యొక్క పచ్చదనము, అక్కడ ఉంటున్న లాభములు బేరీజ్ వేసుకొని వాటిని వెంబడించారు. Slowly he became very prominent place, a person sitting at the gate judging the matter. నిదానంగా ఆ ప్రాంతంలో ప్రాముఖ్యం వహించిన వ్యక్తిగా ఆ పురద్వారములలో కూర్చునేవాడిగా అతడు ఉన్నాడు. We should be very careful that even the great saints can be attracted and defeated by the world. గొప్ప గొప్ప విశ్వాసులు కూడా ఈ లోకము చేత ఆకర్షించబడి మోసం చేయబడుటకు అవకాశం ఉన్నది. And finally, చివరిగా the whole thing was destroyed. ఆ తర్వాత అంతా కూడా నాశనం చేయబడింది. Sodom and Gomorrah is a warning to every child of God to be staying away from the attractions of this world. ప్రతి విశ్వాసి కూడా సొదొమ గొమొర్రాలు ఒక హెచ్చరికగా ఉన్నాయి. ఈ లోకపు ఆకర్షణ నుంచి వారు తమను తాము కాపాడుకోవాలి. Christ gave himself in order to deliver us from the power of this world, of this wicked world, just like the Lord saved Lot from Sodom and Gomorrah, from the destruction. ఈ దుష్ట లోకపు ప్రభావం నుంచి మనల్ని విడిపించుకోటకు, అదే విధంగా సొదొమ గొమొర్రాలో లోతును దేవుడు ఎలాగ విడిపించాడో అలాగే మనల్ని విడిపించడానికి క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. How is our life this morning? ఈ ఉదయకాలం మన జీవితం ఎలాగ Is that the world has attracted that you have become the part of this sinful, wicked world? ఈ దుష్ట లోకములో పాలు పంచుకునేంతగా లోకం మనల్ని ఆకర్షించింది. Lot was a righteous person, లోతు నీతిమంతుడే, but his wife, his children, living in such a wicked way, being attracted and living together with the people of the world. అయితే అతని భార్య, అతని కుమార్తెలు ఆ దుష్ట ప్రాంతం యొక్క ఆ ప్రభావంలో జీవిస్తూ ఉంటుండగా వాటికి వారు He is ఆకర్షితులైపోయారు. able to deliver anybody. That is, Apostle Peter says, just like he delivered Lot from the Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాల నుంచి దేవుడు ఎలాగైతే లోతును కాపాడాడో, బయటకు తీసుకొని వచ్చాడో, అలాగే మనలను కూడా విడిపించగల సమర్థుడని పేతురు అంటున్నాడు. The children of Israel. ఆ ఇశ్రాయేలు ప్రజలను చూస్తే They didn't want to go, but they were attracted to go to Egypt and stay there. వారు వెళ్ళటానికి ఇష్టపడకపోయినా ఐగుప్తులో ఉంటున్న ఆకర్షణ నిమిత్తమై వెళ్ళబోలేదు. Slowly they became the part of the Egyptians there. వారు చివరికి ఎలాగైపోయారంటే ఆ ఐగుప్తు సంస్కృతిలో పాలువారైపోయారు. There was a day that the Lord completely delivered them from the power of Egypt. అయితే ఒకానొక దినమున దేవుడు సంపూర్ణంగా ఐగుప్తు ప్రభావం నుంచి వారిని విడిపించాడు. God is able to deliver in every time and in every age. ప్రతి యుగంలోను ప్రతి సమయంలోను దేవుడు మనల్ని విడిపించగల సమర్థుడు. During the days of Noah, నోవా దినాల్లో చూస్తే sinfulness was so prevalent. ఆ దినాల్లో పాపము ఎంతో మరి ప్రభావవంతంగా ఉండేది. Because of that, God decided to destroy the whole world with a great flood. దానిని బట్టి దేవుడు జల ప్రళయముతో లోకమంతటిని నాశనం చేయబూనుకున్నాడు. And at that time, ఆ దినాల్లో gave grace to Noah, and he built an ark, and he was able to save himself and his family. అప్పుడు నోవహుకు దేవుడు తన కృపను అనుగ్రహించి ఆ ఓడను నిర్మించి లాగిన సహాయం చేసి ఆ ఓడ ద్వారా వారిని కాపాడాడు. If God is able to do those things to those people, how much more that he saves his people whom he gave his life as a ransom. వారికే దేవుడు వారిని విడిపించడానికి అంతగా సహాయం చేస్తే మనకు తన్ను తాను తన రక్తమునిచ్చి విడిపించిన ప్రభు మన కొరకు ఇంకా ఎంతగా చేస్తాడు. So two things that we have studied this morning. ఇప్పటి వరకు రెండు అంశాలు మనం ఉదయకాలం చూసాం. Number one, మొదటిది he gave himself to deliver us from all our sins. మన పాపములన్నిటి నుంచి విడిపించడానికి తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. Secondly, రెండవదిగా he might deliver us from this evil age. ప్రస్తుతపు దుష్ట యుగములో నుంచి విడిపించులాగున మన కొరకు తన్ను
తాను He అప్పగించి has put us here. ఆయన మనల్ని He is training us not to love the world. ఆయన మనము లోకమును ప్రేమించకుండా ఉండునట్లు శిక్షణనిస్తున్నాడు. Every day he is helping us not to love the world. ప్రతి దినము కూడా లోకమును ప్రేమించకుండా ఉండులాగున తర్ఫీదునిస్తున్నాడు. But one day అయితే ఒక he రోజు himself will come and deliver us from this present evil world. ఆయన తానే స్వయంగా వచ్చి ఈ దుష్ట లోకం నుంచి మనల్ని విడిపిస్తాడు. And now we'll come back again to Galatians chapter 1 verse 4. ఇప్పుడు మరలా గలతీ పత్రిక 1:4 According to this verse, ఈ వచనం ప్రకారం చూస్తే in order to deliver us from this present world, evil age, then the third thing he says that according to the will of our God and Father. ఆ ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విడిపించడం మాత్రమే కాక మూడవ అంశము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం He delivered us according to the will of God. ఆ తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం మనల్ని విడిపించాడు. Why God sent his son into this world? తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉండగా Save people from their sins. వారి పాపము నుండి ప్రజలను రక్షించడానికి పంపించాడు. And to take away, make a people who are of this world are citizens of heaven. ఈ లోకపు ప్రజలు పరలోక పౌరులుగా అవునట్లుగా ఆయన తన కుమారుని పంపించాడు. That is the will of the Father. అది దేవుని చిత్తము. That is the will of God. అది తండ్రి Christ came and did the will of the Father. క్రీస్తు వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని He నెరవేర్చాడు. gave himself according to the will of God, and he has delivered us, and he is delivering us. ఆయన తండ్రి చిత్త ప్రకారం వచ్చి ఆరాధన పని చేసి మనల్ని విడిపించాడు. But that verse tells us, అదే సమయంలో వచనం ఏం this చెప్తుంది? epistle also tells us that, ఈ పత్రిక కూడా ఏం చెప్తున్నదంటే and not only that he did according to the will of God, ఆయన తన తండ్రి చిత్త ప్రకారం చేయుట మాత్రమే కాదు, but let's also this epistle tells us that, in order that we may also do the will of God. ఈ పత్రిక ఏమి తెలియజేస్తుందంటే మనము కూడా ఆయన చిత్త ప్రకారము జీవించులాగా. How we live in this world? మనం ఈ లోకంలో ఎలా జీవించాలి? According to the will of the Father. ఆ తండ్రి చిత్త ప్రకారం. What was the purpose of the Lord coming and living 33.5 years? 33.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి జీవించడం వెనుక ప్రభువుకున్న ఉద్దేశం ఏంటి? What was that? ఆ ఉద్దేశం ఏంటిది? As a young person, ఆయన యవనస్తుడుగా as he lived here, ఈ లోకంలో what జీవించగా was he trying to emphasize and repeatedly telling us? ఆయన మరి ఆ తరచు పదే పదే మనకు ఏమి చెప్పదలిచాడు? I will say those few words and I will stop. ఆ మాటలు చెప్పి ముగిస్తాను. Why he came and what was he doing? ఆయన వచ్చి ఏమి చేస్తూ ఉన్నాడు? Let me very humbly say, he came and made it a point and told everybody that a person can live in this wicked world doing the will of God. దేవుని చిత్తమును ఈ దుష్ట లోకములో నెరవేరుస్తూ జీవించగలడు ఒక వ్యక్తి అని చూపించడానికి, రుజువు చేయడానికి ఆయన He by his example showed to everybody that a man, a young man, a young woman, an older person can live a life according to the will of God in this crooked and wicked world. ఈ వక్రతరమైన ఈ దుష్ట లోకములో ఒక యవనస్తుడైన, యవన సహోదరి అయినా, వృద్ధులైన ఎవరైనా క్రీస్తు మాదిరి చొప్పున ఈ లోకంలో దేవుని చిత్తము నెరవేర్చుచు జీవించవచ్చని చూపించడానికి చేశాడు. He made it clear that you don't have to live a life conformed to this world. ఈ లోక మర్యాద చొప్పున నీవు జీవించాల్సిన అవసరం లేదని చూపించడానికి వచ్చాడు. One day we will be there. ఒక రోజు మనం ప్రభుతో And we will all stand before him. మనం అందరం ఆయన ఎదుట And one thing that he will emphatically tell you that ఆయన ఆ రోజు ఒకటి నొక్కి you చెప్పబోతున్నాడు. say it was so difficult for you. నీవు ఆ విధంగా జీవించడానికి ఎంతో కష్టమని But I చెప్పాను. showed you an example. అయితే నేను నీకు మాదిరి In చూపించాను. every aspect of my life, అన్ని విషయాల్లో నా జీవితంలో I always try to do the will of God. నా తండ్రి చిత్తాన్ని అన్ని విషయాలు, అన్ని కోణంలో నెరవేర్చడానికి ప్రయత్నించాను. In every situation, he said, I will not speak of my words, but the words that the Father has given to me. ప్రతి పరిస్థితిలో నేను నా మాట చెప్పడం లేదు, తండ్రి నాతో చెప్పిన మాటలు మీకు తెలియచేశాను కదా. Every action, every miracle that he did was not according to his plan, according to the will of the Father.
ప్రతి పని, ప్రతి అద్భుత కార్యం వెనకాల అది తన స్వచిత్తమును కాదు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు చేశాడు. He was fulfilling the will of God. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ జీవించాడు. Come on. What are you doing here? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? Are we following the Lord and doing the will of God? మనము ప్రభువును వెంబడిస్తూ ఆయన చిత్తాన్ని He నెరవేరుస్తున్నాం. that doeth the will of God abides. ఆ తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవించును. The Lord, an ordinary person called as a son of a carpenter. మరి ప్రభువు ఒక సాధారణ వడ్రంగి కుమారుని వానిగా పిలువబడ్డాడు. Ordinary person, he was not been a big industry, just repairing those, that furnitures that were broken and such kind. మరి అతి సాధారణ వడ్రంగిగా చిన్న చిన్న వాటిని రిపేర్ చేస్తూ ఆయన జీవించాడు. He didn't have sufficient money to food for himself, but for other people. తనను తాను పోషించుకోవడానికి, తనతో పాటు ఉన్న వారిని పోషించడానికి కూడా ఆయన దగ్గర తగు ధనం లేదు. For feeding the 5,000, he did not write a check and say, "Okay, take this money and feed the people." 5,000 మందికి ఆహారం ఇవ్వడానికి ఒక చెక్కు ఇచ్చి, ఈ చెక్కుతో మీరు వారందరికి He ఆహారం didn't even పెట్టాలి. have a place to lay down his head. తన తలవాల్చుటకు కూడా స్థలం లేకుండా ఉన్నాడు. But what is his greatness? అయితే ఆయన యొక్క గొప్పతనం, Even at the last point, he said, "Not my will, but your will." అయితే చివరి క్షణంలో కూడా నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును. Everything that the prophets wrote of him, he fulfilled. తనను గురించి ప్రవక్తలు ఏమైతే వ్రాశారో అవన్నీ కూడా నెరవేర్చారు. Just before his death on the cross. ఆ శిలువ మరణం ముందుగా అన్నిటిని This నెరవేర్చారు. was his prayer to the Father. ఆ శిలువలో ఆయన చేసిన, "Father, I have glorified you on this earth. తండ్రి, నేను ఈ లోకంలో నిన్ను మహిమపరిచాను. I didn't try to build a house for myself. నా కొరకు నేను ఇల్లు కట్టుకోవడానికి I didn't ప్రయత్నించాను. make a monument for myself. Not that people may come to know and remember about me. నా గురించి ప్రజలు తెలుసుకోవటానికి, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఒక శిలా శాసనం ఏదో చేయడానికి Sir, ప్రయత్నించాను. are you not the one who created the sea and the wind and everything that is in the universe? మరి విశ్వంలో ఉంటున్న సముద్రం కానీ ప్రతిదాన్ని చేసింది నువ్వే కదా. Can't you even make a little hut for yourself?" అవన్నీ చేసి ఉండగా నీ కొరకు ఒక చిన్న పూరి గుడిసె చేసుకోలేవా? He waited. ఆయన వేచి ఉన్నాడు. Always until the Father said. ఆ తండ్రి ఆయన ఆ సుముఖత తెలియచేసేంత వరకు వేచి ఉన్నాడు. He gave himself according to the will of God. మరి ప్రభు తండ్రి చిత్తము చొప్పున తను తాను అప్పగించాడు. Brothers and sisters, let me humbly tell you, as a servant of God, he gave himself that we may also give ourselves to do the will of God. నేను దీనంగా చెప్పే మాట ఏంటంటే, తండ్రి చిత్తం ప్రకారం ఆయన తను తాను అప్పగించుకొని ఉంటుండగా మనము కూడా ఆయన చిత్త ప్రకారం జీవించడానికి మనలను మనం ఆయనకు అప్పగించుకుందాం. That is the reason that the whole universe now he abides for it. అందుకని మరి ఆయన చిత్త ప్రకారం జీవించేవాడు నిరంతరము జీవించున్నాడు. He didn't live for this temporary world. ఈ తాత్కాలిక లోకం కోసం ఆయన జీవించలేదు. He lived for eternity. ఆయన నిత్యత్వం కోసమై He జీవించాడు. saved people for eternity. ఆయన నిత్యత్వం కొరకై ప్రజలను రక్షించాడు. Are we living for eternity or for this temporal world? మనం నిత్యత్వం కోసం జీవిస్తున్నామా లేదా తాత్కాలిక ఈ లోకం కోసం? Everything that you see around is temporal. That which is not seen is eternal. మనము చుట్టూ చూసే ప్రతిదీ కూడా తాత్కాలికమైనది, అయితే మనము చూడనిది అది నిత్యత్వమైనది. Romans chapter 12 verse 2, I don't have to remind you, most often we read those verses. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మీకు గుర్తు చేయనక్కర్లేదు, తరచుగా ఈ మాట చదువుతూ ఉంటాం. Brethren, I request you to do that, he says. సహోదరులారా, ఈ విధంగా జీవించండి అని బతిమాలు కొనుచున్నాను అంటారు. Present your body, మీ శరీరములను, present your mind మీ మనస్సులను as living sacrifice ఆయనకు సజీవ యాగముగా to do the will, the perfect
good will of God. ఉత్తమమును దేవునికి అనుకూలమైన చిత్తమును నెరవేర్చుటకు Always make an effort to know what is good, acceptable and perfect will of God. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఆ చిత్తమును నెరవేర్చుటకు ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడదాం. People looked at him and said, foolish man. కొంతమంది ఆయనను చూసి ఇతడు వెర్రివాడు. Maybe your neighbors also will say, this fellow is a foolish one. ఒకవేళ మీ పొరుగు వారు కూడా మిమ్మల్ని చూసి ఇతడు వెర్రివాడు అని అనుకో. In the college where you are, or in the university, or wherever you are, do people think that you are a foolish man? మీరు చదివే కాలేజీలో గాని యూనివర్సిటీలో గాని మిమ్మల్ని చూసి మిగతా వారు మిమ్మల్ని వెర్రివాడా పిచ్చివాడా అని పిలుస్తున్నారు. If you follow the Lord and try to accomplish the will of God, don't be discouraged. ప్రభువును వెంబడిస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలనే తాపత్రయం కలిగి ఉంటే దాని గురించి నిరుత్సాహపడు. He did not cultivate and try to store things for always. He looked to the Father for every morsel of food. ప్రతి ముద్ద నిమిత్తమై ఆయన తన కొరకు ఏ పంట పండించుకొని దాన్ని నిక్షిప్తం చేసుకోవాలనుకోలేదు. దాని కొరకు ఆయన ఎవరిని కూడా అభ్యర్థించలేదు. ఆయన అన్ని వేళలా తండ్రి ఆ దేవునికి అనుకూలమైన ఉత్తమమైన ఆ చిత్తమును అపేక్షించాడు. Christ gave himself according to the will of God. ఆ దేవుని చిత్త ప్రకారము క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. Apostle Paul talked to Galatians. గలతీ విశ్వాసులతో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, I write these things that you Galatian assemblies make every effort to live according to the will of God. దేవుని చిత్త ప్రకారము జీవించడానికి అన్ని ప్రయత్నములు చేయుడి అని గలతీ విశ్వాసులతో పౌలు అంటున్నాడు. Just we have to understand. మనం ఈ విధంగా ఈ మూడు అంశాలతో ప్రారంభించాం. Christ gave himself to save us from our sins. మన పాపముల నుంచి మనల్ని విడిపించుటకై క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. To give a holy life. ఆ పరిశుద్ధ జీవితం జీవించడానికి. Number 2, రెండవదిగా Christ gave himself to deliver us from this evil present world. ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విడిపించుటకు క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. That we should be a separated people, holy people. మనము ప్రత్యేకింపబడిన వారుగా పరిశుద్ధ జనంగా ఉండులాగున ఈ పని చేశాడు. Thirdly, మూడవదిగా he gave himself that I and you, all our family members, do the will of God in this sinful crooked world. ఈ వక్ర తరముతో కూడిన ఈ పాపపు లోకములో నీవు నేను కుటుంబములుగా మనం అందరము తండ్రి చిత్తము చేయులాగున మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. Apostle Paul was so sad. అపోస్తలుడైన పౌలు ఎంతో విచారంగా. You know why? ఎందుకో తెలుసా? Galatians churches were falling away from that expectation. మరి తాను ఏదైతే ఆ ప్రమాణాలను నిర్దేశించాడో ఆ ప్రమాణాల నుంచి ఈ గలతీ విశ్వాసులు పడిపోతున్నారు. Maybe as the Lord of heaven looks at you, he's also disappointed and see that you draw away from that expected thing. ఒకవేళ పరలోకంలో ఉంటున్న దేవుడు నీ వైపు నా వైపు చూసి ఒకవేళ ఆయన విచార వదనంతో ఉన్నాడా, నీవు నేను ఆయన నిర్దేశించిన ప్రమాణాలు చేరుకోవటం లేదు. మనం తలలో ఉంచుదాం. Just a second. ఒక నిమిషం. The message is over. సందేశం అయిపోయింది. That the Lord has spoken to us. ప్రభు మనతో మాట్లాడాడని ఆశిస్తున్నాను. Lord, from the words you have spoken to us. ప్రభువా మీరు మాట్లాడిన ఆ వచన భాగంలో that which Galatians churches failed to have. ఏ గలతీ విశ్వాసులు ఎందులో అయితే విఫలం చెందారో, and because of that a beautiful epistle was given to us. ఆ దానిని బట్టి మనకు అద్భుతమైన పత్రిక ఇవ్వబడి ఉంది. Help us to understand your precepts and live and do the will of God all the time. ప్రభువా మరి మీ విధులను మేము గైకొని అన్ని వేళలా నిరంతరము మీ చిత్తము చేయలాగున సహాయం. Lord, you gave himself according to the will of God. ప్రభువా మిమ్మల్ని మీరు మీ చిత్త ప్రకారము ప్రభువుకు అప్పగించు. Also will of God for myself. ప్రభువా నా నిమిత్తమై కూడా మీ చిత్తము I give myself to do the will of God. మీ చిత్తము నెరవేర్చులాగున నన్ను నేను అప్పగించుకోవాలనేది మీ ఉద్దేశం. May that be your prayer and my prayer. ఈ ప్రార్థన నీ ప్రార్థనగా నా ప్రార్థనగా always do the will of God and glorify Him.
అన్ని వేళలా ప్రభు చిత్తమును నెరవేరుస్తూ ఆయనను మహిమపరుద్దాం. All glory to the Lord who has spoken. ప్రభు మనతో మాట్లాడి ఉంటుండగా మాట్లాడిన దేవునికే సమస్త మహిమ చెల్లును. May his name be glorified. ఆయన నామం మహిమపరచుకుంటాడు.